యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనము. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను. జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు. పిల్లరా, దేవుని వాగ్దాన వాక్యము. అనేకసార్లు జనులు మనల్ని అపహాస్యము చేస్తూ, హేళనకు గురి చేస్తూ, నానా మాటలు చేత నిందిస్తూ ఉండవచ్చు. అయితే జనముల వలన మనకి అవమానము కలుగుతూ ఉండవచ్చు. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఇక మీదట అపహాస్యపు మాటలు నీకు వినబడకుండా నేను చేస్తానని. అంతేకాదు, వారి వలన కలుగు అవమానము నీ మీదకి రాకుండా చేస్తానని. నిశ్చయముగా ప్రభు వాటిని మనకి వినపడకుండా, ఆ అవమానమును మనకు కలగకుండా చేయగల సమర్థుడైన. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యమును విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి అయ్యా. నిశ్చయముగా మీరు ప్రభు అయ్యా, అన్యజనుల వలన అయితే మా చుట్టూరు ఉన్న వారి వలన కలుగు అపహాస్యపు మాటలు మాకు వినపడకుండా చేయగలిగిన దేవుడవు నాయన. అలాగే వారి వలన మాకు అవమానము కలగకుండా మీరు సహాయం చేయగలిగిన దేవుడవు అయ్యా. మీ హస్తము తోడుగా ఉంచండి, మీ కృపలో బలపరచండి ప్రభువు. మీ సమృద్ధిని దయచేయండి అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ కృపాక్షములను గ్రహించండి. ప్రతి కీడు నుంచి తప్పించండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.